హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు సండే కదండి. సండే అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. నా హెయిర్కి అయితే ఆయిల్ అన్నది పెట్టేశాను అనమాట ఈరోజు. ఇంకా ఒక వంట చేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసేస్తాను. ఈరోజు నెత్తాళ్ళు కర్రీ అయితే వండుదాము అనేసి అనుకుంటున్నాను. మొన్న నేను రామ్నగర్ వెళ్ళేసి చేపలు అయితే తీసుకొచ్చేసాను కదండి. అవైతే నేను క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. ఇంక ఈరోజు అయితే వాటిల్లో నుంచి నెత్తాలను అయితే తీసి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను నెత్తాల కర్రీని ఎలా ట్రై చేస్తాను ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. ఇవి వచ్చి కేజీ నెత్తాళ్ళండి. మనకి చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఇవి నేను క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూడా ఒక 4 days అయితే అవుతుంది. ఇంకా తర్వాత వీటిని అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయడం వలన ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట పెట్టేశాను. మనకు వాటర్ అంతా లూజ్ అవుట్ అవ్వాలి కదా. వాటర్ అంతా లూజ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక 2 times అయితే వాష్ చేసేసుకున్నాను. ఒక 4 days అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అనేసి నేనైతే మంచిగా వాటర్ తోటి అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మసాలా అన్నది కలుపుతున్నానండి. మసాలా పెట్టేసి మనము ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసుకుంటే మసాలా అన్నది బాగా పడుతుందనమాట. దానికోసం అనేసి ముందుగా ఇక్కడ ఒక 1/2 tablespoon వచ్చేసి పసుపు యాడ్ చేసుకున్నానండి. ఈరోజు అలానే నేను కొద్దిగా పులుసు కూడా పెడదాము అనేసి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను కారం కూడా కొద్దిగా ఎక్కువే 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. 2 స్పూన్ల కారం అంటే బాగా ఎక్కువైపోతుంది అనమాట. మాకైతే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసేసుకోవచ్చు. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 1 tablespoon వచ్చేసి గరం మసాలా, అలానే ఒక 1 tablespoon వచ్చేసి ధనియాల పొడి, మెయిన్గా వచ్చేసి ఇక్కడ నేను ఫిష్ మసాలా అన్నది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫిష్ మసాలా వేయటం వలన చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇది పర్టికులర్గా మనకి సూపర్ మార్కెట్లో అలానే రామ్నగర్లో కూడా అమ్ముతూ ఉంటారు. నేనైతే ఎక్కువగా రామ్నగర్లోనే తీసుకొస్తూ ఉంటాను అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఫిష్ అయితే తీసుకొస్తాను కదా. ఇంకా అలానే మసాలా అన్నది కూడా తీసుకొచ్చేసాను. ఇక్కడ ఇవన్నీ ఒకసారి వేసి కలిపేసుకున్నానండి. మెయిన్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయటం మర్చిపోయాను అనమాట. కాబట్టి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అన్నది వేసేసుకొని మన ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టేసి అలా గట్టిగా ప్రెస్ చేయకుండా ఒకసారి అలా కలిపేసుకుంటే సరిపోతుందనమాట. వీటిలో ముళ్ళు అయితే ఉండదు, ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ఖాళీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ముళ్ళు అన్నది కూడా మనం తినేసిన ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇంకా ఇవైతే మనకి టైం ఉంటే 1 hour 1.5 hour అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. నేను అలానే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు వీటిలో కావాల్సినవన్నీ కట్ చేసేసుకోవాలి కదా. వీటిల్ని ఫ్రై చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. వీటిల్లోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ అలానే మైదా వేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇంకొక ప్యాన్ అయితే తీసేసుకున్నాను. ప్యాన్ తీసేసుకొని ఇక్కడ ఆయిల్ అన్నది వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఈరోజు చిట్టి ఉల్లిపాయలు ఉంటాయి కదండి, మనం సాంబార్లో చేస్తూ ఉంటాం కదా. ఈ నెత్తళ్ళ కర్రీలోకి చిట్టి ఉల్లిపాయలు అనేవి చాలా బాగుంటాయి. కాబట్టి ఈరోజు చిట్టి ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఈ చిట్టి ఉల్లిపాయలు వచ్చేసి ఒక 250 grams అయితే తీసుకున్నాను అనమాట. సాంబార్లోకి అయితే చాలా బాగుంటాయి కదండి ఈ చిట్టి ఉల్లిపాయలు అన్నవి. అలానే ఇక్కడ ఒక 6 వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు మనకు అలానే పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నాను. కుక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటో అయితే ఎర్రగా పండింది ఒకటైతే తీసుకున్నాను. అది కూడా వేసేసుకొని కుక్ చేసేసుకున్నాను. మనకి ఇవి పూర్తిగా సాఫ్ట్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు పులుసులోకి కావాల్సిన మసాలాలు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మనకి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ముందుగా మసాలా పెట్టేసుకొని ఉంచిన నెత్తాలు చూడండి, మనకి ఒక హాఫ్ అన్ అవర్కి ఎంత మంచిగా పట్టిందో మసాలా అన్నది. వీటిని అయితే ఇప్పుడు ఈ ప్యాన్లోకి అయితే వేసేస్తున్నాను. ప్యాన్లోకి వేసిన తర్వాత
మీరు వీలైన అయితే కలుపుకోకుండా ఉంటేనే సరిపోతుంది. నేనైతే ఒకసారి ఇలాగా కలిపేసి నేను మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాను. మనకి టైం అంతగా ఏమీ పట్టదనమాట. ఈలోపు చింతపండు రసం కూడా నానిపోయింది కాబట్టి ఈ చింతపండు రసాన్ని అయితే తీసేసి ముందుగా ఇప్పుడు మన ఫిష్లోకి అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువగా మనం ఫిష్ తినాలి అంటే ముళ్ళుంది అనేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలాగా కనుక మనం ఈ ఫిష్ తెచ్చుకొని తిన్నాము అనేసి అంటే బాగుంటుంది. మనకి చికెన్కి మటన్ కన్నా కానీ మన హెల్త్ వైజ్ చూసుకుంటే ఫిష్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది కదండి మన కళ్ళకి. పిల్లలకు కూడా వీలైనంత వరకు ఫిష్ అన్నది అలవాటు చేస్తూ ఉంటేనే బాగుంటుంది అనమాట. కాబట్టి పిల్లల కోసం అనేసి ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా పులుసు అయితే పోసేసాను కదండి. పులుసు పోసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాను. మనం ఇలా కలుపుతూ ఉన్నాము అనేసి అంటే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కొద్దిగా పులుసు అన్నది మనకి దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేటప్పటికి చూడండి మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి వేడి దానికన్నా కానీ చల్లగా ఉన్నప్పుడే చేపల కూర అన్నది తినాలి అనేసి పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా. అప్పుడే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది అంటారు. కాబట్టి కొద్దిగా చల్లారిపోతుంది. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పూర్తిగా చల్లారింది. అంటే మధ్యాహ్నం 3:30 ఆ టైం అవుతుందన్నమాట. ఇంకా లంచ్ అయితే చేసేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా వేడి అన్నంలోకి ఈ నెత్తళ్ళ కర్రీ ఎంత బాగుందోనండి. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉందన్నమాట. ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది మనకి. అంతగా ఇబ్బంది పడాల్సినంత అవసరం లేకుండా ఈజీగా ఇష్టంగా కూడా తినేసేయచ్చు అనేసి అనిపిస్తుంది ఈ కర్రీని అయితే. మీరు కూడా మీ పిల్లలకి పెట్టాలి అనేసి అనుకుంటే ఇలా అయితే చేపల్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేసి అంటే వాళ్ళకు కూడా భయం అన్నది పోతుందన్నమాట. తినడానికి ఇష్టంగా చూపిస్తూ ఉంటారు పిల్లలు. ఇలా చిన్న చేపలు తెచ్చిపెట్టాము అనేసి అంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కదండి. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా తీసుకొచ్చేసి మీ పిల్లలు పెద్దలు అందరు కలిసి కూర్చొని తినేసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.